మనం ఉండ్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇలా కుక్కర్ గిన్నె తీసుకున్నాను. దాంట్లో పచ్చిశనగపప్పు కొంచెం నానబెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేశాను. తర్వాత ఇదేంటంటే వరి నూక అంటే బియ్యం రవ్వ. ఈ బియ్యం రవ్వని ఏం చేశానంటే ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకున్నాను. ఈ గ్లాసు బియ్యం రవ్వ ఈ పచ్చిశనగపప్పులో వేశాను. కొంచెం ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోయాలి. చూడండి, ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, ఆ గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసాను. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా. పచ్చిశనగపప్పు కొంచెం నీళ్ళలో నానబెట్టుకుని అవి వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి జీలకర్ర వేస్తేనే టేస్ట్గా వస్తాయి. సో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. సరిపడేంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేద్దాము. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాము. ఈ ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగా వస్తాయి. సో పొడిగా వస్తుంది. సో మనం ఇలాగ ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాము. చల్లారిన తర్వాత మనం ఉండ్రాలు చేసుకోవటమే. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి బాగా చల్లారిన తర్వాత మూత కూడా తీసేస్తే చూసారా శుభ్రంగా ఉడికిపోయింది కదా. ఇది మనం ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో ఇదంతా వేసేసి మనం ఒక చిన్న దాంట్లో నెయ్యి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఓకేనా? ఇలా కుక్కర్లో ఉడకబెట్టేసిన తర్వాత నేను ఒక గిన్నెలో తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనం ఉండలుగా తయారు చేసేసుకుంటే ఇంకా ఉండ్రాలు రెడీ అయిపోతాయి. మనం కొంచెం ఆయిల్ అన్నా నెయ్యి అన్నా ఇలా ఉడకబెట్టేటప్పుడు వేస్తే ఇలా పొడిగా ఉంటుంది, ముద్దగా అయిపోదు. సో ఈ టిప్ కూడా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఇలాగ కొంచెం చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకొని ఉండలా చేసేసుకుంటే ఉండ్రాళ్ళు రెడీ. ఇప్పుడు నేను నెయ్యిని తీసుకొని ఒక చిన్న కప్పులో వేసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న కప్పులో నెయ్యి తీసుకొని ఇప్పుడు నేను ఉండ్రాలు తయారు చేసేటప్పుడు ఈ నెయ్యి రాసుకుంటూ ఉండ్రాలు తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా మంచిది. సో ఇది ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. చూసారా, చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా ఉండ్రాళ్ళు తయారు చేసుకొని ఇలా గిన్నెలో పెట్టుకోవటమే. ఇవి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మూత పెట్టండి, అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. సో మనం పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి తినేటప్పుడు అవి పంటకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ ఉండ్రాళ్ళు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ వాల్యుబుల్ అయిన సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈ ఉండ్రాళ్ళు వినాయకుడికి చాలా ఇష్టం కదా. మీరు ఎప్పుడైనా బుధవారం రోజున ఈ ఉండ్రాలను చేసి వినాయకుడికి 3 కానీ 5 కానీ 9 కానీ నైవేద్యంగా పెట్టండి, మంచిది. ప్లస్ పిల్లలకు కూడా పొద్దున ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగాను, పొద్దున్న టిఫిన్ లాగాను కూడా ఈ ఉండ్రాళ్ళు పెట్టచ్చు. హెల్త్కి కూడా మంచిది. మనం నెయ్యితో పాటే ఈ ఉండ్రాన్ని చేసాం కాబట్టి స్మెల్ కూడా మంచిగా వచ్చి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ఈ ఉండ్రాళ్ళు మీ మార్నింగ్ టిఫిన్ టైంలో అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఒక భాగంగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.